హాయ్ అండి. అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ అంజలి ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు మీకు చాలా ఈజీగా మరమరాల ఉప్మా చేసి చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థములు: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, జీలకర్ర, టమాటాలు, కొద్దిగా ఆవాలండి, మరమరాలండి. ఇవి కొంచెం తేలిగ్గా తెల్లగా ఉన్నాయి కదండి మరమరాలు, చిన్నవి కాకుండా పెద్దవి, అవి తీసుకోండి. ఇలా మనం నీళ్ళలో వేసుకోవాలండి, మంచి నీళ్ళలో. అయితే నానబెట్టకూడదండి అసలు, ఎక్కువసేపు ఉంచకుండా జస్ట్ అలా ముంచి కడిగేసి తీసుకోవాలండి. ఎక్కువసేపు నానకుండా. మరమరాలు ఎంత తిన్నా చాలా మంచిదంటండి. గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి అసలు గ్యాస్ట్రిక్ ఉండదంటండి మరమరాలు ఎక్కువ తీసుకుంటే. గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు పడగడుపునే 2 గుప్పులు మరమరాలు తింటే గ్యాస్ట్రిక్ అసలు ఉండదండి. బాగా పనిచేస్తున్నాయండి గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి. అలా ఎక్కువసేపు ఉంచకుండా మళ్ళీ దేవేసుకుని తీసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, మరమరాలు ఉంటే సరిపోద్ది. ఇలా ప్యాన్ పెట్టిన అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ముందు ఆవాలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ కొంచెం బాగా మగ్గాలండి. చాలా సింపుల్గా 5 నిమిషాలు అయిపోద్దండి. కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర అండి. ఇందులో మనకు కావాలితే ఏసల పిక్కలు వేపేసి పొడిని చేసుకుని కూడా వేసుకోవచ్చండి, ఇష్టం ఉంటే. తర్వాత మగ్గిన తర్వాత మరమరాలు వేసుకోవాలండి. ఎక్కువసేపు వేపకూడదండి, కొద్ది తడి లాక్కుంటే సరిపోద్ది. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా వేసుకుంటే చాలు. ఇందులో కారం ఎక్కరద్దండి, మిరగాయలు కూడా సరిపోద్ది. నాకు కావాల్సినంత సాల్ట్ చూసుకుని వేసుకోండి. రెడీ అయిపోయిందండి. మరమరాల ఉప్మా అండి, చాలా టేస్టీగా ఉంటుందండి. అందులో మనం కొద్దిగా నిమ్మకాయ పిండుకొని తింటే, ఇందులో కోపులు అవి లేవు కాబట్టి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినడానికి బాగుంటుందండి. చాలా స్మూత్గా ఉంటుంది తినేటప్పుడు. పళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి, పిల్లలకి ఇలా చేసి పెడితే బాగా తింటారండి ఇష్టంగాని. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి మీరు ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. చాలా టేస్ట్గా ఉంటుందండి. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు యూజ్ అయ్యే వీడియోలు పెడతాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. చాలా టేస్టీగా ఉంటుందండి, తినడానికి మెత్తగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరుని. చాలా ఈజీగా ఒక 5 నిమిషాలు అయిపోద్ది.